ద్వారా, వినటం ద్వారా, స్పర్శ అనుభూతి ద్వారా, రుచి చూడటం ద్వారా, వాసన చూడటం ద్వారా ఈ 5 సెన్సెస్ ద్వారా మన మైండ్ లోకి వెళ్తుంది. అటువంటి ఈ 5 సెన్సెస్ ని కూడా మనం ఎప్పుడైతే ప్రభావితం చేయగలిగామో మనం నేర్చుకునే సామర్థ్యాలని అలాగే మన మానసిక స్థితుల్ని కూడా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ 5 సెన్సెస్ మీద మీకు ఇప్పటి వరకు ప్రయోగాలు చేసి చూపించాం. ఇప్పుడు ఇంకా సూచన అనేది ఎంత బలంగా పనిచేస్తుందో మరికొన్ని ప్రయోగాలు చేద్దాం. మేడం, ఫస్ట్ చాలా మంది విద్యార్థులు గురించి తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తుంటారు. మా పిల్లలు చదివి మర్చిపోతే మీరు ఏమైనా చేయగలరా అని. ఆ మరుపుకు సంబంధించి ఒక అంశాన్ని చేస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు 5 నెంబర్స్ కౌంట్ చేయగానే మీరందరూ కూడా మరింత గాఢమైన హిప్నోటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు 5 నెంబర్స్ కౌంట్ చేయగానే మీరు మరింత గాఢమైన హిప్నోటిక్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. 1 2 3 4 5 స్లీప్ స్లీప్ డీప్ స్లీప్. నేను ఇప్పుడు 10 నెంబర్స్ కౌంట్ చేయగానే మీ పేరేమిటో కూడా తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎవరు అడిగినా మీ పేరు కూడా మీరు చెప్పలేరు. నేను 10 నెంబర్స్ కౌంట్ చేయగానే మీ పేరేమిటో కూడా తెలియని స్థితిలోకి వెళ్ళిపోతారు. నేను ఒక్కొక్క అంకె లెక్క పెడుతుంటే క్రమక్రమంగా పేరు కూడా మర్చిపోయిన అయోమయ స్థితిలో మీ నోరు కూడా తెరుచుకుపోతుంది. 1 మీ పేరుని కొన్ని వందల వేల లక్షల పేర్లో కలిపేశాను. 2 అసలు మీకు పేరు ఉందో లేదో కూడా మీకు తెలియట్లేదు. 3 4 5 పేరు మర్చిపోయిన అయోమయ స్థితిలో మీ నోరు కూడా తెరుచుకుపోతుంది. 4 5 6 7 8 మీ పేరు కూడా మీకు తెలియదు, మర్చిపోయారు, గుర్తులేదు. ఎవరడిగినా సరే చెప్పలేరు. 6 7 8 9 10 పేరు మర్చిపోయిన అయోమయ స్థితిలో. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ పేరు మర్చిపోయారు, మన ఇండికేషన్ కోసం నోరు తెరుస్తారని సజెషన్ ఇచ్చానంతే. చూడండి, ఇప్పుడు నేనే కాదు ఎవరైనా సరే మీ పేరు చెప్పలేరు, మీకు గుర్తులేదు, మీరు చెప్పలేరు. మీ పేరేమిటి తెలుసా తెలీదా? గట్టిగా మేడం మీరు అడగండి. మీ పేరండి? అందరికీ ఒకటే పేరు, తెలీదు. వెరీ గుడ్. మీరు అనుకోవచ్చు అదేంటి కమలాకర్ గారు హిప్నోటిజం ద్వారా జ్ఞాపక శక్తి పెంపొందిస్తారంటారు, చదువు ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యే విధంగా మీరు ఉన్న పేరే మర్చిపోయేట్టుగా చేస్తే ఇంక చదువు ఇంకా గుర్తు ఎక్కడ ఉంచుకుంటారని డౌట్ వస్తుంది. వాస్తవానికి ఇది ఎందుకు చేశాను అంటే ఒక సూచన మనిషి మీద ఎంత బలంగా పనిచేస్తుందో తెలియటం కోసం. ఇప్పుడు పేరు మర్చిపోవటం అనేది కూడా జరిగింది అంటే ఇందులో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయండి. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొంతమంది వ్యక్తులు చేదు జ్ఞాపకాలు